హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. మీకు తెలుసా, అడవిలో ఒక పెద్ద మిస్టరీ జరిగింది. ఆ మిస్టరీని ఒక చిన్న నక్క సాల్వ్ చేసింది. అసలు ఆ మిస్టరీ ఏంటి, ఆ నక్క ఎలా సాల్వ్ చేసిందో తెలుసుకోవాలనుకుంటే ఈ కథ వినండి. అనగనగా ఒక అడవిలో ఒక చిన్న నక్క ఉండేది. ఆ నక్క ప్రతిరోజు రాత్రి మినుగురు పురుగులతో ఆడుకుంటూ ఉండేది. అలానే ఆ రోజు కూడా ఆడుకోవడానికి వచ్చింది. కానీ ఆ రోజు మాత్రం అడవిలో చీకటి మాత్రమే ఉంది. ఇది ఎలా జరిగిందబ్బా అని ఆశ్చర్యంగా నక్క చూస్తూ ఉనింది. ఎటు చూసినా మినుగురు పురుగులు కనిపించడం లేదు. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా ఆ చిన్న నక్కకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది అడవిలో ఉన్న ఒక తెలివైన గుడ్లగూబ దగ్గరకు వెళ్ళింది. గుడ్లగూబమ్మ, ప్రతిరోజు రాత్రి మినుగురులు ఇక్కడ ఉంటాయి కదా, కానీ ఈరోజు ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఏమైందో నీకేమన్నా తెలుసా అని అడిగింది. వెంటనే గుడ్లగూబ ఆలోచించి, చిన్న నక్క, నిన్న రాత్రి చాలా బలమైన గాలి వీచింది కదా, ఆ గాలికి మినుగురు పురుగులు మైదానాల వైపు వెళ్ళి ఉండవచ్చు. ఒకసారి అటుగా వెళ్ళి చూడు అని చెప్పింది. వెంటనే ఆ నక్క గుడ్లగూబమ్మకి కృతజ్ఞతలు చెప్పి మైదానాల వైపు వెతుకుతూ వెళ్ళింది. పొడవైన గడ్డి మధ్యలో వెతుకుతూ వెళ్తూ ఉనింది. ఆ గడ్డి మధ్యలో ఆ చిన్న నక్కకి ఒక చిన్న వెలుగు కనిపిస్తూ ఉనింది. చాలా ఆనందంగా అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద సాలెగూడులో చిన్న చిన్న మినుగురు పురుగులు చిక్కుకొని ఉన్నాయి. వెంటనే ఆ నక్క చూసి, అయ్యో, మీరు ఇక్కడ ఉన్నారా అని అనుకుంది. అప్పుడు ఆ నక్క ఏం చేసిందో తెలుసా? ఆ నక్క తన చిన్న పంజాతో ఆ సాలెగూడుని కదిలించింది. అప్పుడు ఒక్కొక్కటిగా మినుగురు పురుగులు అన్నీ బయటకి వచ్చి అవి అలా గాలిలోకి ఎగిరాయి. ఒక్కసారిగా మళ్ళీ అడవి అంతా వెలుగుతో మెరిసిపోయింది. ఆ చిన్న నక్క చాలా ఆనందించింది. ఆ మినుగురు పురుగులు ఆ చిన్ని నక్కకి కృతజ్ఞతలు చెప్పి ఆ చిన్ని నక్క బొమ్మని ఆకాశంలో తన వెలుగులతో నింపి ఆ చిన్ని నక్కకి కృతజ్ఞతలు చెప్పి ఆడుకుంటూ ఉనింది. ఆ రోజు ఆ చిన్ని నక్క ఒక విషయం తెలుసుకుంది. ఏంటో తెలుసా? ఇతరులకు సహాయం చేస్తే ప్రపంచం మరింత వెలుగుతో నిండిపోతుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సరదా పిల్లల కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.